నమస్తే ఫ్రెండ్స్. న్యాచురల్ ఫార్మింగ్లో పర్టికులర్గా మనం డిఫరెంట్ క్రాప్స్ వేసే దాంట్లో ఈ వేస్ట్ అండి, అంటే మన పంట వ్యర్థాలు కానీ బయట ఉన్న ఎక్కడన్నా వేస్ట్ కానీ తెచ్చి పొలంలో వేసుకోవడమే చాలా ముఖ్యమైన పార్ట్ అండి. ఎందుకంటే ఇది నేలదనుకోండి, మనకు ఈ చెట్లకి ఎనర్జీ వేస్ట్ మనం బయటపడేసి ఏదైనా కాల్చడం ఇలా చేయడం వల్ల చిదుగు ఉందని చెప్పి దానివల్ల ఈ చెట్లు ఎనర్జీ కోల్పోతాయి మనం ఎంత బయటపడాం. రెండోది వీడు వచ్చేస్తుందండి, మెయిన్గా వీడు. మూడోది వచ్చేసి తేమ, అంటే నేల తేమను పట్టుకునే గుణం, అంటే ఏం లేకపోతే డైరెక్ట్గా సన్లైట్ పడితే ఆరిపోతుంది. ఇక్కడ పడదనుకో, బట్ ఇది కుళ్ళిపోతుంది. ఇది కుళ్ళిపోయి ఎరువై ఈ చెట్లు పెరగడానికి మనకు బాగా ఉపయోగపడుతుందండి. అందుకని చెప్పి ఇలాంటి ఇక్కడ చూడండి, అక్కడి నుంచి మేము కంటిన్యూస్గా రో చేసేస్తాం. ఇందులో వచ్చిన చెరకు పిప్పి, ఇదంతా చెరకు మేము అక్కడ నాటం జరిగింది. అక్కడ ఉంది అది అరికినట్టు ఒక చెట్టు, ఇక్కడ ఉంది ఒక చెట్టు చెరకు. ఈ చెరకు కట్ చేయగా వచ్చిన వేస్ట్ అంతా మేము ఇట్లా పడేసుకుంటూ వచ్చేసాం. ఇది మొత్తం కుళ్ళిపోయి అయిపోతుంది. చూడండి గెల, అరటి గెల. మనం ఏమీ ఇవ్వట్లేదు, జీవామృతం తప్ప ఏమీ ఇవ్వట్లేదు ఇందులో. మేము పడిన కష్టానికి కరెక్ట్గా మాకు వచ్చిన ఫలితం సంతోషం ఉంది. ఎందుకంటే మేము ఎంత పని చేస్తున్నామో మాకు అంత లాభం అనిపిస్తుంది కాబట్టి మాకు సంతోషం ఉంది. ఇందులో ప్రాఫిట్ అయితే షూర్గా ఉంటుంది. మీరు ఏదో గడ్డి వస్తుంది అని చాలామంది ఫస్ట్లో చేసి ఆగిపోయారు. ఫస్ట్లో వస్తుందండి, ఫస్ట్ 6 months 8 months, అందుకే ఆకుకూరలు కూరగాయలు ఏమనేది అలా వేసుకుంటే మీకు ఏ గడ్డి రాదండి. ట్రై చేయండి మీరు కూడా. మెయిన్గా ఈ ఆచ్ఛాదన డ్రై, అంటే ఎండు మల్చింగ్ వేయకపోతే మాత్రం మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. అది మస్ట్ అండ్ షుడ్.